నమస్కారం అండి. వెల్కమ్ టు భాగ్యలక్ష్మి కిచెన్. ముందుగా అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. ఈరోజు శ్రావణ శుక్రవారము అమ్మవారి లక్ష్మీదేవి కానీ గౌరమ్మని అయితే మేము పూజ చేసుకుంటాము. అందుకు దేవుడి నైవేద్యాన్ని కొరకు నేను పూర్ణం బూరెలు చేయాలనుకున్నా. పూర్ణం బూరెలు కూడా ఎలా చేయాలో చూపించాలనుకున్నా. పూర్ణం బూరెలు చూడండి, పూజా విధానం కూడా చూడండి. చూసిన వారు లైక్ చేయండి, కొత్తగా చూసిన వాళ్ళు మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. నేను వీడియో స్టార్ట్ చేసి కూడా సంవత్సరం కానికి వస్తుంది. చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మనం పూర్ణం బూరెలు చేయడానికి ఒక గ్లాసు బియ్యం తీసుకోవాలి. లావు బియ్యం ఇవి ఒక గిన్నెలో పోసుకోవాలి. ఒక గ్లాసు బియ్యానికి ఒక గ్లాసు మినపప్పు తీసుకోవాలి. ఒక గ్లాసు మినపప్పు అయితే సరిపోని అవుతుంది, తక్కువ పోయొద్దు. తక్కువ ఇట్లా కరెక్ట్ ఒక్కొక్క గ్లాసుకు ఒక గ్లాసు పోస్తేనే మంచిగా కుదురుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, వాటర్ వేసి కడిగి పెట్టుకోవాలి. వాటర్ వేసి మంచిగా కడగాలి. 2 సార్లు మంచిగా ఇట్లా పిసికి కడిగి నీళ్ళు ఉంచి మళ్ళీ మంచి నీళ్ళు పోసి పెట్టుకోవాలి. మనం ఈ పూర్ణం బూరెలు చేయడానికి ఏం చేయాలంటే మనం 5-6 గంటలు నానాలి ఈ బియ్యము. అంటే మనం ఉదయం చేసుకోవాలంటే నైట్ పూట కడిగి పెట్టుకోవాలి, లేకపోతే సాయంకాలం చేసుకోవాలంటే ఉదయం పూటైనా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దేవుని నైవేద్యాలకు చేయాలన్నప్పుడు నైట్ పూట కడిగి పెడితే ఉదయం వరకు నానుతాయి, ఉదయం చేసుకోవచ్చు. మంచిగా కడిగి 2 మాటలు కడిగి ఉంచుకోవాలి. నీళ్ళు 2 మాటలు కడిగిన తర్వాత మంచిగా నీళ్ళు పోసి పెట్టాలి. మునిగేటట్టు నీళ్ళు పోసి పెట్టుకుంటే మన దేవుని నైవేద్యాలకు చేయాలన్నప్పుడు ఎప్పుడైనా నైట్ పూట కడిగి పెట్టుకోవాలి. ఉదయం పూట మంచిగా నానుతవి, ఉదయం పూట గ్రైండర్కి వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేయాలి, ఒక గ్లాస్ శనగపప్పు తీసుకోవాలి. తీసుకొని కుక్కర్లో వేసుకోవాలి. శనగపప్పు పోసుకున్న తర్వాత మనం వాటర్ పోయాలి. వాటర్ పోసి ఒక్కసారి కడిగి నీళ్ళని ఉంచాలి. డస్ట్ ఉన్నా వెళ్ళిపోతాయి నీళ్ళలో. ఉంచుకున్న తర్వాత మళ్ళీ వాటర్ పోయాలి. మనము దేవునికి నైవేద్యాలకు చేసినప్పుడు నిండు బింజ నీళ్ళు తీసుకోవాలి. నిండు బింజ నీళ్ళు తీసుకొచ్చి దేవునికి వేసుకోవాలి. ఇట్లా మునిగేటట్టు నీళ్ళు పోసుకోవాలి. వాటర్లో కొంచెం నెయ్యి వేస్తుందా. నెయ్యి వేస్తే మనకు కుక్కర్ మూత పెట్టి మనం విజిల్ వచ్చినప్పుడు పొంగకుండా చేయకుండా ఉంటుంది. కుక్కర్ మూత పెట్టుకొని మనం పొయ్యి మీద పెట్టుకొని 2-3 విజులు మన పప్పు మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. పప్పు బియ్యం మనం నైట్ నానబెట్టుకున్నాం కదా, మంచిగా తెల్లటాలకు మంచిగా నానినవి. ఈ పప్పు 5-6 గంటలు నానాలి కాబట్టి నైట్ పూటనే నానబెట్టుకోవాలి. ఉదయం పూట నానబెడితే నానవు కదా మన దేవుని నైవేద్యాలకు చేయాలన్నప్పుడు. ఇప్పుడు మంచిగా నానేవి మిక్సీకి వేసుకోవాలి. మంచిగా నీళ్ళు లేకుండా ఓడిపి మిక్సీ వేసేటప్పుడు సగం వరకే వేసుకుంటే మంచిగా మెదుగుతుంది. కొంచెం వాటర్ వేయాలి, మెత్తగా అయ్యేటట్టు మిక్సీ పట్టుకోవాలి. పిండిని ఈ విధంగా మెత్తగా అయ్యేటట్టు పట్టుకోవాలి. మరి జుబ్బు లేకుండా గట్టిగా లేకుండా ఈ విధంగా అయ్యేటట్టు మొత్తం బియ్యాన్ని ఇదే విధంగా మిక్సీ పట్టుకోవాలి. శనగపప్పు ఈ విధంగా ఉడికించుకోవాలి. పప్పు ఈ విధంగా తీస్తే ఇట్లా మెత్తగా అయ్యేటట్టు ఉండాలి. ఈ విధంగా అయ్యేటట్టు ఉడికించుకోవాలి. మరి మెత్తగా లేకుండా గట్టిగా లేకుండా. ఇందులో వాటర్ ఉంది కదా, వాటర్ను వంచేసుకోవాలి. మనం నీళ్ళల్లో వంచుకున్న తర్వాత ఇది పొయ్యి మీద పెట్టుకోవాలి. బెల్లం ఒక గ్లాస్ శనగపప్పుకు 1 గ్లాస్ బెల్లం వేసుకోవాలి. బెల్లం ఈ విధంగా మెత్తగా దంచుకొని మొత్తం ఈ విధంగా ఇందులో వేసి కలుపుకోవాలి. ఇట్లా పొయ్యి మీద పెట్టి బెల్లంతో కరిగే వరకు మనకు ఉడికించాలి. ఈ బెల్లం ముద్దలాగా లేకుండా మొత్తం గుంటలు లేకుండా మొత్తం కరిగిపోవాలి. కరిగిపోయే వరకు మనం పొయ్యి మీద పెట్టి ఉడికించాలి. ఇట్లా బెల్లము మొత్తం కరిగే వరకు మనము ఉడికించాలి. ఈ విధంగా వేస్తే తొందరగా అవుతుంది మంచిగా. ఈ విధంగా మనం చల్లగా అయిన తర్వాత ఇది మిక్సీకి వేసుకోవాలి. పెట్టుకున్నాక చల్లగా అయిన తర్వాత వేసుకుంటే మంచిగా గట్టిగా ఉంటుంది. ఇందులో కొంచెం యాలకుల పొడి వేయాలి. ఒకసారి కలుపుకొని మిక్సీ జార్లో వేసుకొని
మెత్తగా అయ్యేటట్టు మనం మిక్సీ పట్టుకోవాలి. మనం మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా మెత్తగా అయ్యేటట్టు మనం మిక్సీ పట్టుకోవాలి. ఇది ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పప్పును కూడా మొత్తం మిక్సీ పట్టుకోవాలి. మీద బండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడేటాలకు మనం ఈ పూర్ణం ఉంటలు రెడీ చేసుకున్నాం. పూర్ణం అన్నీ మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, మనము మిక్సీ పట్టి పెట్టుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మొత్తం పైది కిందికి అంతా ఒకేలాగా వచ్చేటట్టు మొత్తం కలిపి పెట్టుకోవాలి. కలిపిన తర్వాత కొంచెం కొంచెం తీసుకొని ఇట్లా బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి. అన్ని బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా నూనె వేడయింది. పిండిని మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా, ఇందులో కొంచెం సోడా వేయాలి. ఎక్కువ ఇది కొంచెం వేసుకోండి. వేసి ఒకసారి పిండిని కలుపుకోవాలి. చూసి గట్టిగా ఉంటే కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి. గట్టిగా ఉంది, కొంచెం వాటర్ వేయాలి. ఇంకా ఈ పిండి లూజుగా లేకుండా గట్టిగా లేకుండా ఈ విధంగా రావాలి. ఈ విధంగా వచ్చేటట్టుంటేనే మంచిగా పూర్ణాలు చేయడానికి మంచిగా వస్తుంది. ఈ విధంగా కలుపుకోవాలి, ఎక్కువ వాటర్ వేయకుండా. ఈ పూర్ణ ఉంటలని ఈ విధంగా అంతా పెట్టుకోవాలి. ఈ విధంగా అన్ని విధంగా చేసి పెట్టుకున్నాక మనం పిండిని కూడా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇవి ఒకటొకటి తీసుకోవాలి. తీసుకొని ఇట్లా మునిగేటట్టు వేసుకొని నూనె వేడైనాక నూనెలో వేసుకోవాలి. ఈ విధంగా మంచిగా పిండి పూర్ణం మొత్తం మునిగేటట్టు వేసుకుంటే పూర్ణము నూనెలకు రాకుండా ఉంటుంది. పూర్ణం కనిపించకుండా వేసుకోవాలి. వేసుకునేటప్పుడు పూర్ణము మంచిగా కనిపించకుండా వేసుకుంటే పూర్ణము బయటికి రాదు. బయటికి వస్తే నూనెల్లా ఖరాబ్ అవుతుంది. నూనె ఖరాబ్ కాకుండా మంచిగా వస్తుంది. ఈ విధంగా బాండిలా ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలి. ఇట్లా మంచిగా కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి. అన్నీ తిప్పి రెండు వైపులా మంచిగా కాలాలి. ఇదే పూర్ణంతోన మనం కజ్జకాయలైనా చేసుకోవచ్చు, భక్ష్యాలైనా చేసుకోవచ్చు. అని అన్నిటికంటే తొందరగా కావాలంటే మాత్రం ఈ పూర్ణం బూరెలే తొందరగా అవుతుంది. ఎక్కువ వేసుకొని కాల్చుకోవచ్చు. మనం కజ్జకాయలు చేయాలంటే పిండి రాకాలే, గోధుమ పిండి తడపాలి, రాకాలే, మళ్ళీ కట్ చేసుకోవాలి కదా. కజ్జకాయలాగా తయారు చేసేందుకు టైం పడుతుంది. ఇవైతే పూర్ణం బూరెలు ఈ విధంగా చేసుకుంటే తొందరగా అవుతాయి. పూర్ణం బూరెలు మంచిగా కాలినవి ఇట్లా బ్రౌన్ కలర్ రావాలి. వచ్చినాక మంచిగా కాలినాక కప్పులోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్ని బూరెలు రెడీ చేసుకోవాలి. పూర్ణం బూరెలు రెడీగా అయిపోయినవి. ఇప్పుడు వరలక్ష్మి పూజ ఎలా చేయాలో చూడండి. ఫస్ట్ దేవుని పూజ చేసుకోవాలి. దేవుని పూజ చేసుకున్నాక వరలక్ష్మి పూజ చేసుకోవాలి.
పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక పంచామృతం వేసుకోవాలి. పంచామృతం వేసుకొని గౌరమ్మ చేసుకోవాలి. మేము ఈ విధంగానే గౌరమ్మ చేసుకుంటాము. ఒకరొకరు వాళ్ళక్క చేసుకుంటారు. మేమైతే ఈ విధంగా చేసుకుంటాము గౌరమ్మను. మేము 2 గౌరమ్మలు చేస్తాము. తల్లి గౌరమ్మ, పిల్ల గౌరమ్మ అని 2 చేసుకుంటాము. పిల్ల గౌరమ్మ అంటే చిన్నగా చేసుకుంటాము. ఇట్లా చేసి ఈ విధంగా అనాలి. ఇట్లా ఈ విధంగా చేసుకుంటే ఇది తల్లి గౌరమ్మ, పిల్ల గౌరమ్మ అని మేము చిన్నగా ఒకటి చేసుకుంటాము. 2 చేసుకుంటాం మేము గౌరమ్మలను. ఎప్పుడు చేసినా మేము నోములకైనా సరే ఏ విధంగా అయినా సరే మేము ఇట్లే రెండు చేసుకుంటాం. తల్లి గౌరమ్మ, పిల్ల గౌరమ్మ అని 2 చేసుకుంటాము. ఈ విధంగా గౌరమ్మని ఈ విధంగా చేసుకుంటాము. ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ విధంగా మనము పూజ చేసేటప్పుడు ఏ పూజ చేసినా మనం గణపతి పూజ చేయాలి తప్పకుండా. ఫస్ట్ గణపతి పూజ చేసినా కానీ ఏ దేవుళ్ళ పూజలైనా చేయాలి. అయితే గణపతి పూజ కొరకు నేను ఒక పోక తీసుకొని గణపతిగా మనం పెట్టుకోవాలి. గణపతి కూడా మనం బొట్టు అలంకారం చేసుకోవాలి. పెట్టుకొని మనం గౌరమ్మ ముందర పెట్టుకోవాలి. ఓం గంగా భవానీ గాయత్రీ స్వరూపాయై నమః. ఓం లక్ష్మీ పార్వతీ సరస్వతీ స్వరూపాయై నమః. ఓం రాజరాజేశ్వరీ వాచై నమః. ఓం పద్మాలయాయై నమః. ఓం పద్మాయై నమః. శుచయై నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వధాయై నమః. ఓం సుధాయై నమః. ఓం ధన్యాయై నమః. ఓం హిరణ్మయై నమః. శ్రీలక్ష్మి వరమిచ్చు వరలక్ష్మి మా తల్లి మహాలక్ష్మికి మంగళం. సిరులిచ్చు శ్రీలక్ష్మి వరమిచ్చు వరలక్ష్మి మా తల్లి మహాలక్ష్మికి మంగళం. జయ మంగళం నిత్య శుభ మంగళం. జయ మంగళం నిత్య శుభ మంగళం. శ్రీ శ్రీనివాసుని హృదయాంతరంగిణి వైకుంఠవాసినికి జయ మంగళం. శ్రీ శ్రీనివాసుని హృదయాంతరంగిణి వైకుంఠవాసినికి జయ మంగళం. జయ మంగళం నిత్య
नित्यशुभमङ्गलम् सौभाग्यदायिनी पङ्कजनिवासिनि श्रीदेवदेविकी जयमङ्गलम् सौभाग्यदायिनी महालक्ष्मीकी मङ्गलम् जयमङ्गलं नित्यशुभमङ्गलम् जयमङ्गलम् శ్రీకృష్ణవాడలో తులసి పుట్టింది శ్రీ వైష్ణులని ఏటి మొలక మొలసింది శ్రీ మంత్రమని ఏటి తీగ పారింది ఆచారమని ఏటి ఆకు పెట్టింది మోక్షపతి అని ఏటి మొగ్గ పెట్టింది అని తులసి కోటలో నీళ్లు పోసేటప్పుడు పాడే పాట. శ్రీ తులసి ప్రియ తులసి జయమునియవే జయమునియవే సతము నిన్ను సేవింతుము సత్కు ప్రగణమే కొల్లగా శాఖలు వేసి పెళ్ళుగా దళములు విరసి శుభకర పరిమళములతో పెరటి వేకువై విలసి శ్రీ తులసి ప్రియ తులసి జయమునియవే జయమునియవే. సూర్యభవంత సూర్యనారాయణ వేదపారాయణ దేవతుభ్యో నమస్తే నమో నమః. సూర్యభవంత సూర్యనారాయణ వేదపారాయణ దేవతుభ్యో నమస్తే నమో నమః. మమ్మీ తీర్థం తీసుకున్నప్పుడు మంత్రం చదువుతారు కదా, ఆ మంత్రం చెప్పు. చెప్తా. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమాప్త దుఃఖం విష్ణుపాదం పావనం శుభం. కాలముత్రణం సర్వవ్యాధి నివారణ సమస్త పాదోదకం పావనం శుభం. చూసారు కదా ఫ్రెండ్స్, మా పూజ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.